శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ ఉంగటి వెంకటరమణ ఆధ్వర్యంలో వర్చువల్ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రసంగాలను కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారి సందేశాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందేశం ప్రతి వేదికకి దాదాపు 300 మందికి కనీసం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా వారికి మార్నింగ్, ఈవినింగ్ టీలు, స్నాక్స్, అలాగే మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమం తప్పకుండా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆయన ఆశ్రమ యువ నాయకులు, ఆయన కూడా తాతగారు అలాగే తండ్రి గారి యొక్క ఆశయ సాధనలు, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలు, అన్ని కుల వృత్తుల వారికి అండగా ఉంటారని మాటిచ్చి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమం మరియు పెట్టుబడుల రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఈరోజు అన్ని కార్యక్రమాలని ఏదైతే గౌరవ కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళి తెలుగువారి అందరి యొక్క యోగక్షేమాల కోసం ఈ పార్టీ పాటుపడుతుంది. గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయుక్తులు పడినారు ఈ పార్టీని